కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగునీరు కోసం రైతులతో కలిసి వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక భారీ నిరసన చేపట్టారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా గురు రాఘవేంద్ర ద్వారా రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. 115 ఎకరాల చెరువు ద్వారా 4,83,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. అది రిపేర్ లో ఉంది. మోటార్ పని మన ఎకరాకి రైతులు ఎకరాకి 3,000 వేసుకొని చేస్తున్నారు. రైతులు ముందే ఇది ఎన్ని పనులు వెళ్ళిపోతున్నాయి ఇస్తున్నాం కానీ చందలు వేసుకొని రైతులు వర్క్ చేసి ఎక్కువ ఏం లేదు, చిన్న వర్క్ అందుకే డబ్బులు రైతులు కూడా 2 ఫీట్లు పోయినామని చెప్పినాడు. ఊళ్ళో 2 ఎక్కడ పెట్టినారన్నా? ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి రావడం జరిగింది. ఈ స్కీమ్ దగ్గరికి మనందరం ఇప్పుడు ఈ రిజర్వాయర్ లోనే ఉన్నాం. యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే ఈ రోజు రైతులకి న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వాయర్ లో మొత్తం వాటర్ ఉండాలి, మనం కాదు ఉండాల్సింది. నీళ్లు ఉండాల్సిన అవసరం ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు అన్యాయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా వస్తుంది. మరి 2003లో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు నేను రైతులను అడుగుతున్నాను, అప్పటి నుంచి అసలు ఇంతవరకు ఎప్పుడన్నా మనకి పూర్తిగా రిజర్వాయర్ నిండిందా అని. ఇంతవరకు పూర్తిగా రిజర్వాయర్ నిండలేదు. కాకపోతే మా ప్రభుత్వంలో ఎత్తిపోతల ద్వారా ఇక్కడ కనీసం
నీరు తీసుకొని వచ్చి వ్యవసాయానికి మనం నీరు అందుబాటులోకి తీసుకొచ్చాం. 115 ఎకరాలు ఉన్న ఈ స్థలం మొత్తంలో మనకు కనీసము ఇక్కడ 4083 ఎకరాలకి సాగునీరుని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మనకుంది ఇక్కడ. కానీ ఈరోజు టెక్నికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఏదైతే ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఆ ఫుట్బాల్ ని మనం నది దగ్గర ఏదైతే పెట్టారో అది వాటర్ లెవెల్ కంటే ఎక్కువ హైట్ లో పెట్టడం వల్ల నదిలో వరదలు ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే ఆ వరద ప్రవాహం వస్తుందో అప్పుడే మనకి నీళ్ళు వచ్చాక ఇలా పెట్టారు. కానీ కొన్ని మోటార్లు పెట్టి దాన్ని పంప్ చేసుకొని ఇక్కడికి ట్యాంకులో కొంచెం నీళ్లు నింపేదానికి ఆ మోటార్లు పెట్టి అట్లీస్ట్ కనీసం అదన్నా ద్వారా కొంచెమన్నా పంట సాగు అవుతుంది అనుకుంటే ఈ రోజు ఆ మోటార్లు కూడా దొంగతనం అయినా కూడా ప్రభుత్వం ఇవాళ పట్టించుకోవట్లేదు. ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే తుంగభద్రలో మనకి 19th గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ సమయంలో చాలా అంటే నీరు వృధా అయింది. ఆ నీరంతా కూడా కిందికి వచ్చింది. అంత నీరు వచ్చినా కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాము అంటే నిజంగా ఇక్కడ ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అధికారులు ఎవరైతే ఈ ప్రాజెక్టుకి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కనుక తక్షణం అంటే ఇప్పుడు పంట వేసుకునే సమయం కాబట్టి వారికి తెలుసు కాబట్టి తక్షణం ఏవైతే అవి దొంగతనం జరిగాయన్న విషయం తెలియగానే ఈ పంట ఏదైతే సమయం ఉందో ఈ ఖరీఫ్ పంట ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం వృధా కాకుండా వాళ్ళు ఎప్పుడో దాన్ని రిపేర్ చేసి రైతులకి నీరిచ్చే విధంగా ఎప్పుడో చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేదు కాబట్టి కనీసం ఇప్పుడన్నా ఇమ్మీడియట్ గా చేస్తే మరి మనకు వచ్చే ఏమన్నా వర్షం వల్ల కానివ్వండి, ఏదో దేవుడు దయదలిచి మనకు ఒకవేళ నీరు కనుక నిండితే ఇక్కడ రైతులకి పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం అధికారులు దీనిపైన స్పందించి వారు దానిని రిపేర్ చేసి ఏదైతే థెఫ్ట్ జరిగిందో దానికి తగిన బడ్జెట్ ని శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని రివోక్ చేయాలని, ఇమీడియట్ గా రైతులకి నీరు అందేలాగా వాళ్ళు సహాయం చేయాలని వారందరినీ కూడా కోరుతున్నాను. మరి నీరు ఇచ్చినా కూడా ఒకే పంట పండించుకోగలిగే ఇక్కడి రాయలసీమ ఇప్పుడు మన నందవరంలో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మండల ప్రజలు వీరికి నిజంగా అన్యాయం జరుగుతుంది. ఈ ఒక్క పంటకి కూడా నీరు ఇవ్వకపోతే వీళ్ళ జీవన ఉపాధి ఎలా సాగుతుంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వ రాజకీయ అధికారులు తర్వాత పెద్దలు దీని గురించి తక్షణం ఆలోచించి వీటికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.